welcome to Shriya Times. I hope you guys are doing great. నేను మొన్న నుమాయిష్ బ్లాగ్ చేసినాను. ఇన్ కేస్ ఇఫ్ యూ హావెంట్ సీన్ దట్ ఎపిసోడ్ ఒకసారి చూడండి. అండ్ ఈరోజు ఎపిసోడ్ ఏంటంటే నుమాయిష్లో నేను ఏమేమి కొన్నాను అండ్ అవి ఎంత కాస్ట్కి వచ్చినాయి అని. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వన్ ఇస్ దిస్ క్యూట్ బ్యాగ్. ఇది నాకు 650 రూపీస్కి ఇచ్చినారు. చాలా అంటే చాలా బార్గెన్ చేసినాను. కింద మీద పడ్డ తర్వాత ఫైనల్గా ఒక బ్యాగ్ ఇచ్చినారు ఇది. అండ్ ఇది ఒక మంచి క్యూట్ పౌచ్ లా కూడా వచ్చింది, ఇట్లా బయట హ్యాంగ్ చేసినట్టు కాయిన్స్ కార్డ్స్ అవన్నీ పెట్టుకోవడానికి. అండ్ వెనకాల కూడా ఒక జిప్ వచ్చింది. అండ్ సెంటర్లో ఒక జిప్ లైక్ దిస్. ఇట్లా ఒక అటాచ్మెంట్ కూడా ఉంది. ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఒక మంచి డిజైన్. లోపల ఒక పర్సనల్ జిప్ ఇచ్చినాడు ఇట్లా లైక్ దిస్. అండ్ ఒక చిన్న ఓపెనింగ్ లైక్ దిస్. మొత్తం కలిసి లైక్ దిస్ ఇట్ ఇస్ 650కి. వెరీ నైస్ బ్యాగ్. వెనకాల కూడా ఒక జిప్ వచ్చింది. గుడ్ వన్. నాకైతే పెద్దగా అవుతుంది ఎందుకంటే నేను షార్ట్ ఉంటా కాబట్టి. బట్ యు నో ఫైల్స్ పేపర్స్ అవన్నీ పెట్టుకోవడానికి మినిమం ఎంత పెద్ద సైజ్ ఉండాలి కాబట్టి ఐ బాట్ దిస్ బ్యాగ్. క్యూట్ డార్క్ బ్లూ కలర్. వెరీ నైస్. నెక్స్ట్ వన్ ఇస్ దిస్ కుర్తా సెట్. నేను చాలా బాగుంది అని అన్నాను కదా, అదే తీసుకున్నాను అనమాట ఫైనల్గా. లైక్ దిస్ ఇట్ ఇస్. నేను ఆల్రెడీ వేసుకున్నా, కొన్ని ఫొటోస్ అండ్ పిక్చర్స్ అండ్ వీడియోస్ కూడా తీసుకున్నా. ఐ పోస్ట్ దెమ్. ఇట్లుంది ఒక మంచి టాప్, వైట్ కలర్ టాప్. ఇది ఒక దుప్పటా, ఇది ప్యాంట్, ఇది దుప్పటా సేమ్ కలర్లో వచ్చింది. అండ్ ఇది ఇట్లా వచ్చింది. వెరీ నైస్. ఇది ఆ స్టార్టింగ్ షాప్లోనే షెనాజ్ రాజస్థానీ సంథింగ్ ఉండే కదా, అందులో బాగా షరారా సెట్స్ ఉంటాయి. బట్ నాకు ఎందుకో సెట్ అవ్వవు అనిపించింది, అందుకే ఇది తీసుకున్నా. ఇట్ వాస్ జస్ట్ 1000. పిక్ ఎనీథింగ్ 1000 అన్నట్టుగా అన్నారు, అందుకే నో బార్గెన్ నథింగ్, జస్ట్ 1000 రూపీస్కి తీసుకొని వచ్చేసిన. ఎవ్రీబడి లవ్, చాలా బాగుందని అన్నారు, నీకు సెట్ అయింది అని అన్నారు. అంతకంటే మనకి ఇంకేం కావాలి కదా. మై నెక్స్ట్ పర్చేస్ ఇస్ దిస్ గిఫ్ట్ కవర్స్, లేదంటే పైసలు పెట్టే కవర్లు అని కూడా అంటారు. ఇందులో ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు గిఫ్ట్లో మనీ పెట్టిస్తారు కదా, ఇవన్నమాట. ఇవి పిక్ ఎనీథింగ్ 50 రూపీస్ అని అంటుండే అనమాట. నో బార్గెన్ నథింగ్, జస్ట్ 50 రూపీస్కి ఉండే. చాలా ఐటమ్స్ ఉండే అందులో. ఇవి తీసుకున్నాను అనమాట నేను. ఇవి ఒక 22-25 పీసెస్ అట్లా వచ్చినాయి. మేము 2 రూపీస్కి ఒకటి అన్నట్టు, జస్ట్ 50 రూపీస్. గుడ్ పర్చేస్. మై నెక్స్ట్ పర్చేస్ ఈ 4 బెడ్షీట్స్. ఇది ఆల్రెడీ నేను వీడియోలో చూపించిన. ఏంటంటే నాకు నచ్చినాయి అని చెప్పిన అనమాట. లైక్ 1200కి ఒకటని చెప్తుండే కదా, 1200కి 2 సారీ అవన్నమాట ఇవి. ఈ ఫస్ట్ 3 అన్ని వీడియోలో చూపించినాను. బట్ దెన్ ఈ లాస్ట్ బ్లూ కలర్స్ ఒకటే నేను చూపించలేదు. లాస్ట్కి నాకు ఐ వాజ్ లిటిల్ స్కెప్టికల్, కొందామా వద్దా, తీసుకుందామా వద్దా అన్నట్టు తీసుకున్నాను. 1200కి 2 పీసెస్ లాగా ఒక 4 ఇచ్చినాడు అనమాట ఇట్లా. సో 2400కి 4 బెడ్షీట్స్ అనమాట. ప్యూర్ కాటన్ కింగ్ సైజ్, చాలా బాగున్నాయి. ఐ మేక్ షూర్ టు అటాచ్ ఆల్ ద వీడియోస్ ఇఫ్ పాసిబుల్. అక్కడ ఉన్న వీడియోస్ అయినా లేకపోతే నేను తీసుకున్న వీడియోస్ అయినా ఏదైనా ఒకటి పోస్ట్ చేస్తాను. చాలా హెవీగా ఉన్నాయి బేసిక్గా. నేను ఎట్లా నమ్మినానంటే ఐ రియలీ డోంట్ నో ఏది క్వాలిటీ ఏది పువర్ క్వాలిటీ అని అర్థం కాలేదు. జస్ట్ ఫర్ ద వెయిట్ తీసుకున్నాను అనమాట. మై మోమ్ వాస్ క్వైట్ సాటిస్ఫైడ్, బాగున్నాయి అని అన్నది.
మై నెక్స్ట్ పర్చేస్ ఇస్ దిస్ చైన్ సెట్. నా దగ్గర ఎప్పుడైనా సరే ఇట్లా నెక్ వరకు ఉండేనమాట సెట్స్, కానీ ఇంత లాంగ్ సెట్ ఫస్ట్ టైం తీసుకున్నా. ఐఎమ్ సో హ్యాపీ. ప్రతిదానికి ఐ బీ హ్యాపీ నో. చాలా బాగుండే బేసిక్గా ఇది. లైక్ దిస్ ఇట్ ఇస్. ఇది చాలా బార్గెయిన్ చేసిన తర్వాత కింద మీద పడితే షీ గేవ్ ఇట్ ఫర్ 150 రూపీస్. 150 రూపీస్కి ఇంత క్యూట్ సెట్. ఒక మంచి బ్లాక్ డ్రెస్ వేసుకున్నప్పుడు తప్పకుండా ఐ వేర్ దిస్ అండ్ షో యూ గైస్. చాలా బాగుండే. ఇప్పటికైతే ఐ టుక్ ఫ్యూ పిక్చర్స్, అవి పోస్ట్ చేస్తాను. 150 రూపీస్కి ఇంత బ్యూటిఫుల్ సెట్ వచ్చింది నాకు. పర్చేస్ ఇక్కడ ఫొటోస్ పెడతారనమాట, అవన్నమాట. ఇది ఒక 100 రూపీస్కి ఇచ్చినారు. మళ్ళీ ఇది నెక్ సెట్ అనమాట. కొంచెం బాల్స్ లాగా వచ్చింది, చాలా క్యూట్గా అనిపించింది అనమాట. ఇది కూడా చాలా బార్గెయిన్ చేసిన తర్వాత ఆ భావర్య అక్కుంది కదా, షీ టోల్సీ ఎంహెచ్ భావర్య నా యూట్యూబ్ ఛానల్ అని అన్నారు. ఒకసారి నేను కూడా కొట్టినాను. చాలా మంచి కలెక్షన్ ఉంది తన దగ్గర కూడా. ఐ విల్ పోస్ట్ దాట్ వీడియో. తన దగ్గర తీసుకున్నాను అనమాట ఈ సెట్, ఇంకా డాగ్లో ఇప్పటిదాకా సెట్ కూడా. 2 సెట్స్ నేను తన దగ్గరనే తీసుకున్నా. ఈ సెట్ అయితే నాకు 100 రూపీస్కి వచ్చింది. ఇప్పటిదాకా సెట్ అయితే 150 రూపీస్కి. అంతే. లవ్లీ సెట్స్. ఎస్, నా నెక్స్ట్ పర్చేస్ ఈ కమ్మలే అనమాట. ఒక బండి మీద 50 రూపీస్కి బై ఎనీథింగ్ అని అంటుండే, అక్కడ కొనుక్కున్నాను. లైక్ ఇలాంటి కమ్మలు అయితే ఓన్లీ బెలాజా అలాంటి స్టోర్స్లో దొరుకుతుండే. లైక్ సోమాజిగూడలో బెలాజా ఉంటుండే కదా, అలాంటి స్టోర్స్లో దొరుకుతుండే. కానీ ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ దొరికేస్తున్నాయి. లైక్ జనరల్ బజార్, మళ్ళీ ఇప్పుడు నుమాయిష్లో కనిపించినాయి. కాబట్టి ఎక్కడైనా ఈ 50 రూపీసే ఉంటుండే. అందుకే నేను క్విక్ పర్చేస్, ఇట్ వాస్ ఏం థాట్ లేకుండా, అనదర్ థాట్ లేకుండే కొనేసుకున్నా. చాలా బాగుండే అనమాట. చాలా డిఫరెంట్ కలర్స్ ఉండే. నేను ఓన్లీ సిల్వర్ తీసుకున్నా, బికాస్ అన్ని డ్రెస్సెస్ మ్యాచింగ్కి పనికొస్తాయి కదా అన్నట్టుగా తీసుకున్నా. మై నెక్స్ట్ పర్చేస్ ఇస్ అగైన్ కమ్మల బుట్టలా ఉండే. అవి కూడా మళ్ళీ 50 రూపీసే. ఇట్లా చిన్న కాస్ట్ చెప్తుంటే నాకు అబ్బా ఎంత ఆనందము, ఐ కాంట్ టెల్. చాలా బాగుండే అనమాట. ఎస్టర్డే నేను ఆ వైట్ కలర్ డ్రెస్ వేసుకొని అవే కమ్మలు పెట్టుకున్నా. అందరు కాంప్లిమెంట్స్ ఇచ్చినారు, వావ్ చాలా బాగుంది అని చెప్పేసి. మీకు కూడా నచ్చుతాయని అనుకుంటున్నా. ఇవి కూడా 50 రూపీసే కాబట్టి ఇంకా ఆనందం. మై నెక్స్ట్ పర్చేస్ ఆర్ దిస్ క్రంచీస్. ఇక్కడ పెడతాను. యాక్చువల్లీ అప్పుడే ఆ వీడియోలో చూపించినాను. చాలా వండర్ఫుల్ మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయని చెప్పేసి. ఇట్ వాస్ జస్ట్ ఫర్ 20 రూపీస్. ఒక్కొక్క స్క్రంచీ ఓన్లీ 20 రూపీసే ఉండే అనమాట. అందుకే తీసుకున్నాను. మంచి క్వాలిటీ ఉన్నాయి. నేను ఇవి మా ఆఫీస్లో పెట్టేసేసినాను. ఇంకా అవిటికే పరిమితం చేసేసినాం కాబట్టి అక్కడే ఉండిపోయినాయి అవి. సో ఐమ్ నాట్ హ్యావింగ్ రైట్ నౌ. ఇప్పుడు ఏమేమి చూపిస్తున్నాను అవన్నీ ఆఫీస్లోనే ఉన్నాయి. సో డోంట్ బాదర్ ఆల్ దాట్. కానీ ఇవి మొత్తం చాలా మంచి పర్చేస్. ఓన్లీ 20 రూపీస్కి నేను 3 తీసుకున్నాను అనమాట. మై లాస్ట్ పర్చేస్ ఇస్ దిస్ హోమ్ డెకర్ ప్రోడక్ట్ అనమాట. ఇది ఇట్లా చైన్స్ లాగా ఉండే మంచి డోర్ హ్యాంగర్స్ అనుకోవచ్చు దీన్ని. ఒక రెండింటికి 100 రూపీస్ తీసుకున్నాడు. చాలా బార్గెయిన్ చేసిన తర్వాత ఇచ్చినాడు. లైక్ 150, 300 అంటుండే. నాకు ఎందుకో అర్థం కాలేదు ఎందుకు ఇంత ఛార్జ్ చేస్తున్నారు అని. కానీ ఎందుకు ఆ టైంలో తీసుకోవాలనిపించింది, తీసుకున్నాము. అండ్ రెండింటికి 100 రూపీస్. అట్లా వి టుక్ 2 థింగ్స్. This is about the video guys. I hope you like this video. చాలా నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ తీసుకున్నా కదా. ఐ డి నాట్ ఎక్స్పెక్ట్ ఇంతకన్నా తీసుకుంటాను కూడా. మంచి కలెక్షన్ ఉండే. నేను లాస్ట్ ఇయర్ వెళ్ళినాను అండ్ ఒక 2-3 years బ్యాక్ వెళ్ళినాను. అట్లా నుమాయిష్ ఎవ్రీ టైమ్ ఐ యూస్ టు గో యాజ్ ఎ రిపోర్టర్ కాబట్టి పెద్దగా ఆపర్చునిటీ ఉండకపోతుండే కొనుక్కోవడానికి. లైక్ వర్క్ బిజీలో ఉంటుండే కాబట్టి. బట్ దిస్ టైం చాలా సుకూన్గా మంచి హ్యాపీగా షాపింగ్ చేసుకున్నా. చాలా మంచి ఐటమ్స్ తెచ్చుకున్నా. ఐఎమ్ హోపింగ్ టు టేక్ మై మామ్ విత్ మీ. నెక్స్ట్ వీక్ అట్లా వెళ్దాం అనుకుంటున్నాం. అప్పుడు కూడా ఒక మంచి వీడియో చేయడానికి ఐ ట్రై మై బెస్ట్. అప్పుడు మా మమ్మీకి ఏం నచ్చుతాయో, నాకైతే ఇవి నచ్చినాయి కదా. దేర్ టేస్ట్ ఇస్ డిఫరెంట్, నా టేస్ట్ ఇస్ డిఫరెంట్ కాబట్టి వాళ్ళు హోమ్ ప్రొడక్ట్స్ తీసుకుంటారు కావచ్చు. అండ్ నేను ఈ బెడ్షీట్స్ తీసుకునేటప్పుడు మేబీ 1000 రూపీస్కి అడిగితే ఇచ్చేవాళ్ళేమో. బట్ దెన్ ఎట్లుండేనంటే అక్కడ కథ
లాస్ట్కి వెళ్తే చాలా తక్కువ ప్రైస్కి ఇస్తారు అని అంటుండే అనమాట. లైక్ చాలా స్టాక్ తెచ్చుకుంటారు కదా వాళ్ళు, మళ్ళీ మన ప్లేస్కి ఎందుకు తీసుకెళ్ళడము, ఎక్కడో ఒకడ అమ్మేసుకుంటే ఎంతో కొంత అమ్మేసుకుంటే అయిపోతుంది కదా అనేసి చాలా తక్కువ కాస్ట్కి ఇస్తారంట. నేను విన్నాను అందరు చెప్పంగా. లెట్స్ సీ మరి ఏమైనా అమ్ముతారేమో, అప్పుడు కూడా వెళ్దాం మరి. కానీ అంతే అండి, దట్స్ ఇట్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇట్ వాస్ లవ్లీ డూయింగ్ దిస్ వీడియో. ఒక మంచి షాపింగ్ ఎక్స్పీరియన్స్ తర్వాత షాపింగ్ ప్రోడక్ట్స్ మీకు చూపించడం ఇంకా బాగా అనిపించింది.